హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది కీర్తన స్పేస్. సో ఈరోజు వచ్చేసి టమాటా చట్నీ అయితే చేసుకుందాం పదండి. సో ముందుగా టమాటాలు అయితే కోసుకొని పక్కకి పెట్టుకోండి. ఇంకా దాని తర్వాత ఒక కడాయి పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఇంకా ధనియాలు వేసి ఎంచుకోండి. నూనె పొయ్యొద్దు గాయస్, నూనె పొయ్యకుండానే ఎంచుకొని దాన్ని అయితే గ్రైండర్ పట్టేసుకోండి. ఇంకా అదే కడాయిలో కొంచెం నూనె పోసుకొని ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఎంచుకొని పక్కకైతే పెట్టేసుకోండి. ఇంకా దాని తర్వాత అదే దాంట్లోనే చింతపండు కూడా ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత గ్రైండర్లో వేసి దాని తర్వాత కోసి పెట్టుకున్న టమాటాలను వేసి వెంచుకోండి. అందులో తగినంత ఉప్పు తగినంత కారం వేసి కలుపుకోండి. ఇంకా దాని తర్వాత వచ్చేసి 2 ఎల్లిపాయ ముక్కలు, ఇంకా దాని తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి, కొత్తిమీర కూడా వేసుకోండి. ఇంకా దాని తర్వాత చల్లారడానికి పక్కకైతే పెట్టుకోండి. ఇంకా దీంట్లోనే ఇవి కూడా వేసేసుకొని పేస్ట్ పట్టేయాలి. అండ్ ఆ పొడిని కూడా దాంట్లోనే వేసేసుకొని పేస్ట్ పట్టేసుకొని పెట్టుకోవాలి. తాలింపు ప్రాసెస్లోకి అయితే చూసేద్దాము. ముందుగా నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర అయితే వేసుకోండి. ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఇంకా దాంట్లోనే శనగపప్పు అండ్ మినపప్పు అయితే వేసుకోండి. ఇంకా అల్లం వెల్లిగడ్డలు, ఇంకా ఎండుమిర్చి, ఇంకా ఉండి లేనట్టు పసుపు అయితే వేసుకొని ఈ పేస్ట్ యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి. అంతే గాయస్, మన టేస్టీ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇది జ్వరం వచ్చినప్పుడు అయితే ఇంకా బాగా పనిచేస్తుంది. ఓకే గాయస్, బాయ్.